హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హర్ష. ఈరోజు స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ. ఈ ఎగ్ మసాలా కర్రీ రైస్, చపాతీ, పుల్కా వెరైటీ ఏదైనా కానీ చాలా పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. జనరల్గా చికెన్, మటన్ తినే వాళ్ళకన్నా ఎగ్ని ఇష్టపడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో ఎగ్ని ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా మసాలా గ్రేవీతో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్ వచ్చేసరికి హెల్దీ అండ్ టేస్టీ. సో ఈ రెసిపీ కోసం ముందుగా 3 ఎగ్స్ని బాయిల్ చేసుకుని పీల్ రిమూవ్ చేసి ఇలా నీట్గా పెట్టుకున్నాను. తర్వాత కావాల్సిన వెజిటేబుల్స్ 10 చిల్లీస్, 3 టమాటోస్, 4 ఆనియన్స్ని కట్ చేసుకున్నాను. సో ముందుగా ఒక ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఏవైతే ఆనియన్స్ కట్ చేసుకుందామో అందులో హాఫ్ వరకు ఇట్లా ప్యాన్లో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి. సో ఈ గోల్డెన్ కలర్ ఆనియన్స్ని నేను పేస్ట్ కోసం యూస్ చేస్తున్నాను. సో అందుకోసం అని చెప్పి ముందుగానే హాఫ్ వరకు ఇట్లా ఫ్రై చేసుకున్నాను. సో అంతా అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని సైడ్కి పెట్టుకుని సేమ్ ప్యాన్లో గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీరని యాడ్ చేశాను. ఈ రెండింటిని ఫ్రై చేసి వీటిని కూడా బౌల్లోకి తీసుకున్నాను. సో ఇవి కొంచెం కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ముందుగానే నానబెట్టుకున్న వాటర్ మిలన్ సీడ్స్ని ప్లస్ కొంచెం పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్నాను. వాటితో పాటు స్పైసెస్, చెక్క, లవంగాలు కూడా యాడ్ చేసుకుని వీటి మొత్తాన్ని ఇట్లా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా, చాలా స్మూత్ పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది. సో ఫైనల్గా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ని లో ఫ్లేమ్ మీద వేడి చేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ వేడైన తర్వాత దానిలోకి జీలకర్ర, ఆవాలు కొంచెం వేసి అవి వేడైన తర్వాత మనం ఏవైతే ఆనియన్స్ మిగిల్చుకున్నామో వాటన్నిటిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయిన తర్వాత వాటిలోకి కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సో దానివల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అండ్ స్మెల్ వస్తుంది. సో ఆనియన్స్ కూడా మనకి ఎలా కావాలో అలా ఫ్రై అయినాయి. సో ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. సో ఈ రెండింటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. వాటిలోకి కలర్ కోసం కొంచెం పసుపు, సాల్ట్ను వేసుకుని ఇది గ్రేవీలాగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మ్యాక్సిమం చాలామంది టమాటోస్ని ప్యూరీలా ప్రిపేర్ చేసుకొని గ్రేవీ కోసం వాడుకుంటారు. బట్ నేను ఇక్కడ డైరెక్ట్గా టమాటోస్ని ఆనియన్స్తో కలిపి గ్రేవీ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఈ టమాటోస్లోకి యాడ్ చేసుకోవాలి. సో నేను క్వాంటిటీని బట్టి ప్రిపేర్ చేసుకున్నాను. సో మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే దానిలోకి ఇంకా జీడిపప్పు, గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ గసగసాలు ఏమీ యూస్ చేయడం లేదు. సో ఈ మసాలా కొంచెం వేడైన తర్వాత దానిలోకి 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే ఎగ్స్ని ముందే బాయిల్ చేసి పెట్టుకున్నామో వాటిని కర్రీలో యాడ్ చేసేయాలి. సో కావాలంటే ఎగ్స్ని ముందుగానే ఫ్రై చేసుకుని ఈ కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నాను. సో మనకు కావాల్సిన మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మసాలా ఎగ్స్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఎదురు చూస్తున్న ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, రైస్, చపాతీలోకి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎగ్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవెన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎగ్ కర్రీని తింటారు. చికెన్, మటన్ని డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ తినరేమో కానీ ఎగ్ కర్రీని మాత్రం అందరూ తింటారు. ఎందుకంటే ఎగ్ వల్ల అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.